అంతా కూడా ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే బస్ యాత్రలో భాగంగా అనేక వృత్తుల వారు అనేక వ్యాపకాలు చేసే వాళ్ళందరినీ కూడా కలుస్తూ వస్తూ ఉన్నాం. ఆ వర్గాలకు సంబంధించిన మంచి జరిగిన విషయాలను ఒకవైపున వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి మారాయి అని ఒకవైపున వాళ్ళందరితో కూడా మమేకమవుతూ తెలుసుకుంటూ ఇంకొక మడుగు ముందుకు కూడా వేస్తూ వీటిని ఇంకా మెరుగ్గా ఇంకా ఎఫిషియెంట్గా ఏదైనా చేయడానికి ఎక్కడైనా సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా తీసుకునే దానికోసం ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయడం జరిగింది. ఇక్కడ నేను కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని చెప్పి కొన్ని అనుకుంటా ఉన్నా. కారణం ఏమిటి అని అంటే ఈ 58 నెలల మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు. అదే మాదిరిగా మీ బిడ్డ కన్నా ముందు కూడా గత పాలన కూడా మీరు చూశారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి. మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి 3 సార్లు ముఖ్యమంత్రి 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను, ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగిటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే, ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి. అలా ఎన్నుకునేటప్పుడు మనం పొరపాటు చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు. మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి. కానీ అదే మనం తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు 2 అడుగులు ముందుకు పడతాయి. ఇది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అంశం. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను అనంటే దానికి కారణాలు కూడా ఉన్నాయి. దానికి కారణాలు ఏమిటి అనంటే, ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఆయన మేనిఫెస్టో. ఏకంగా 2014లో ఈయన ఎన్నికలకు వచ్చే ముందు ఇదే మాదిరిగానే రంగురంగుల కాగితాలతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో చేనేతలకు సంబంధించి ఒక 2 పేజీలు కేటాయించాడు, 1.5 పేజీ కేటాయించాడు. 21వ పేజు 22వ పేజీలో కూడా కాస్తంత. ఇదంతా చేనేతలకు సంబంధించి ఆయన ఇచ్చిన సుదీర్ఘమైన ఒక పెద్ద పుస్తకం. ఆ పుస్తకంలో చేనేతలకు సంబంధించి ఆయన చెప్పిన హామీలు 2014లో ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తను ఒక హామీల పుస్తకం, ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఇచ్చి, ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు తన నోట్లో నుంచి మేనిఫెస్టో రంగురంగుల కాగితాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు. సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు, కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు, ప్రతి ఇంటికి బెంజ్ కార్ అంటా ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, ఈ ముగ్గురు కలిసి
వీళ్ళ ముగ్గురే 2014లో ఏం చెప్పారు, మనకు ఏమి చేశారు అన్నది ఒక్కసారి ఆయన 2014లో ఇచ్చిన ఆయన మేనిఫెస్టోకు సంబంధించి, చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా 100కి 2 మార్కులు కూడా రాల. అంటే 98% ఎగరగొట్టిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్. ఆయన చెప్పిన హామీలు ఒకసారి గమనిస్తా పోతా ఉంటే చేనేత సహకార సంఘాలకు, భవనాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు 0, చేనేత కార్మికులు గుర్తింపు కార్డులు ఇంతకు ముందే ఇస్తా ఉన్నారు, అది కూడా పెద్ద చేసింది లేదు. జారీపై విధించిన వ్యాటు రద్దు, జరీపై విధించిన వ్యాటు రద్దు, అది లేదు. ఒక్కొక్క చేనేత కుటుంబానికి 1,00,000 మేరకు సంస్థాగత రుణ సౌకర్యం, అది లేదు. చేనేత కార్మికులకు 1000 కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్లో ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం, అది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు ఏర్పాటు చేస్తాం, అది లేదు. ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం. వీవర్ వృద్ధాప్య పెన్షన్ నెలకు 1000కి పెంచుతాం, అది అంతంత మాత్రమే. చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి మరియు సరుకుల సరఫరా, మార్కెటింగ్ సౌకర్యాలు, జిల్లా డివిజన్ కేంద్రాలు అభివృద్ధి చేస్తాం. అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆపుకోకుగా బకాయిలు పెట్టినాడు, మిగతా కథ దేవుడెరుగు. జిల్లాకు చేనేత పార్కు ఏర్పాటు చేస్తాం, అదిలా. వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆసుపత్రులు, ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాం, అది లేదు. సగం ధరకే జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ, అది లేదు. చేనేత సొసైటీలకు 20% రాయితీపై ముడి సరుకులు సరఫరా కొద్దో గొప్ప ఆ మేరకు ఒక అడుగు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది కాబట్టి. చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు, అది లేవు. 1,50,000తో ఉచితంగా ఇల్లు, మగ్గం, షెడ్డు ఏర్పాటు. ఒకరికన్నా ఇచ్చాడా? ఒకరికన్నా ఒక ఇల్లన్నా, ఒక సెంటు స్థలమన్నా? తీరా మనం 54,000 మందికి మనం ఇల్లు ఇస్తే దాన్ని పోయి కులాల సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులలో కేసులు వేసి దాన్ని అడ్డుకున్నారు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా ప్రతిదీ ఇంటూ 98% ఇంటూ ఒక 2% ఒక 2 కాడ టిక్కులు కనపడతాయి. ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి, ఇంత దారుణంగా అన్యాయం చేసిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ తాను మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చేనేతలకు నిజంగా ఈ 58 నెలల కాలంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మీ బిడ్డ ఏం చేశాడని కూడా మనం కాస్తగా ఒక అడుగు ఆలోచన చేసి మనమేం చేశామన్నది కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి గమనించినట్లయితే మీ బిడ్డ హయాంలో నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో అక్షరాల 3,706 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ 3,706 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు చేశాము, ఎలా ఖర్చు చేశాము అన్నది మీ బిడ్డ ప్రభుత్వంలో అందరికీ తేట తెల్లంగానే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకనంటే మీ బిడ్డ బట్టలు నొక్కుతున్నాడు, నేరుగా నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోతూ ఉంది. ఈ స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఒక లంచాలు ఎక్కడా లేకుండా
దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా, వివక్షకు చోటు లేకుండా ఈ మాదిరిగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని, ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు అన్న మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ దగ్గరున్న మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లోకి తీసుకెళ్ళి ఈ 58 నెలలుగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మీ బ్యాంకు ఖాతాలకు ఈ 58 నెలల్లో ఎంత డబ్బులు పడ్డాయి, మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఆ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఎంత డబ్బులు పడ్డాయని ఒకసారి చూసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మీ బిడ్డ ప్రభుత్వంలో నేతన్న నేస్తమనే ఒక్క స్కీమ్ ద్వారా ఏకంగా 970 కోట్ల రూపాయలు, ఏకంగా 1,06,000 మందికి వర్తింపజేస్తూ ప్రతి సంవత్సరం ఆ నేతన్న నేస్తం మగ్గమున్న ప్రతి కుటుంబానికి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా, వాళ్ళు మన వాళ్ళు కాదా, మన పార్టీ వాళ్ళు కాదా, ఇవన్నీ ఎక్కడా చూడలేదు. అర్హత ఉంటే చాలు ఆ ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ, తోడుగా ఉంటూ, ఆదుకుంటూ వస్తూ ఉన్నాం. ఏకంగా ఈ 1,06,000 మంది కుటుంబాలకు ఈ ఒక్క నేతన్న నేస్తం అనే పథకం ద్వారానే 970 కోట్ల రూపాయలు ఈ ఒక్క నేతన్న నేస్తం అనే ఒక్క పథకం ద్వారా ఇచ్చాం. ఎప్పుడు గతంలో కూడా జరగని విధంగా ఈరోజు మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు అవ్వాతాతల పరిస్థితి ఏమిటి, గతంలో అవ్వాతాతల పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అవ్వాతాతలైతేనేమి, వితంతు అక్క చెల్లెమ్మలైతేనేమి, దివ్యాంగులైతేనేమి, వీళ్ళందరి పరిస్థితి గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతా ఉన్నా. గతంలో 4 సంవత్సరాల 10 నెలలు, మళ్ళీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 సంవత్సరాల 10 నెలలు, ఆ మొత్తం పీరియడ్లో 5 సంవత్సరాలు ఆయన కాలం అయితే అందులో 4 సంవత్సరాల 10 నెలలు పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నారు అని అంటే కేవలం 1000 రూపాయలు అని చెప్పి ఇలా చెయ్యెత్తు చూపించేవాళ్ళు. అదే మీ బిడ్డ హయాంలో ఈరోజు పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నాము అని అంటే 3 ఏళ్ళు చూపించి 3,000 అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నారు. అప్పట్లో నెలకు 400 రూపాయలు, 400 కోట్ల రూపాయలు పెన్షన్ బిల్లు వస్తూ ఉంటే ఈరోజు ఒక్క పెన్షన్ బిల్లే నెలకు 2,000 కోట్ల రూపాయలు ఈరోజు వస్తూ ఉంది. పెన్షన్లు ఇవ్వడమే కాదు, ఆ అవ్వా తాతల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ, ఆ అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ, ఎక్కడికెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఎవరెవరికో లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా ఈరోజు ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతూ గుడ్ మార్నింగ్ చెబుతూ, అది ఆదివారమైనా సెలవు దినమైనా 1వ తారీఖు పొద్దున్నే సూర్యోదయానికంటే ముందే మన ఇరుగు పొరుగు మన పిల్లలే, మన చిట్టి చెల్లెళ్ళే, మన చిట్టి తమ్ముళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చి అవ్వా గుడ్ మార్నింగ్ అంటూ అవ్వల చేతుల్లో పెన్షన్ పెట్టే కార్యక్రమం కూడా ఈరోజే జరుగుతూ ఉంది. ఈ ఒక్క పెన్షన్ కార్యక్రమం ద్వారా చేనేతలు కందిన పెన్షన్ ఏకంగా 94,410 చేనేత కుటుంబాలు పెన్షన్ అందుకుంటా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ జరిగిస్తూ ఉన్న కార్యక్రమాలు. గతంలో ఇదే పెన్షన్, ఇదే నేతన్నలకు పెన్షన్ 50 ఏళ్లకే అందిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఆ కార్యక్రమం చేస్తే, ఈరోజు దేవుడు ఎంత అదృష్టాన్ని ఇచ్చాడు అని అంటే నా నేతన్నకు సంబంధించిన అవ్వాతాతలకైతేనేమి, అక్క చెల్లెలకైతేనేమి నాన్నగారి కొడుగ్గా వాళ్లకు పెంచి 3,000కు పెంచి ఇంటి వద్దకే ఇచ్చే చక్కటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు.
తేడా గమనించమని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య. మొట్టమొదటిసారిగా నేతన్నలకు సంబంధించిన వస్త్రాలకు మన ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయంటే అది ఈ 58 నెలల కాలంలోనే. మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడనట్టుగా ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్ అయితేనేమి, మింత్రా అయితేనేమి, ఫ్లిప్కార్ట్ అయితేనేమి, మీరా అయితేనేమి, పేటీఎం అయితేనేమి, వీటి అన్నిటితో కూడా ప్రభుత్వం ఒప్పందాలను చేసుకొని వాళ్ళ ప్లాట్ఫామ్స్లో ఆన్లైన్లో మన వస్త్రాలను కూడా దాంట్లోకి చేర్చి మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ టైఅప్ సమకూర్చిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి అని అంటే అది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ధ్యాస పెట్టబట్టే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈరోజు ఆప్కోకు కూడా మన ప్రభుత్వం ఏ రకంగా తోడుగా ఉంది అని చెప్పి చూస్తే మనం రాకమునుపు ఆప్కో బకాయిలే దాదాపుగా 120 కోట్ల రూపాయలు దాదాపుగా బకాయిలే ఉంటే ఆ 120 కోట్ల రూపాయలు బకాయిలు ఆప్కోకు సంబంధించినవి మనం క్లియర్ చేయడమే కాకుండా 469 కోట్ల రూపాయలు ఆప్కోకు ఇచ్చి చేనేతలకు ఆదుకున్న పరిస్థితులు, తోడుగా ఉన్న పరిస్థితులు కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఈ రోజుకి కూడా స్కూల్ పిల్లలకు బట్టలు ఇస్తా ఉన్నాం. 3 జతల యూనిఫామ్లు ఇస్తా ఉన్నాం. గతంలో మాదిరిగా ఈ బట్టలు ఇస్తారో లేదో తెలియదు, ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు, 3 జతలు ఇస్తారా లేదా అన్నది అంతకన్నా తెలియని పరిస్థితి నుంచి మార్చి ఈరోజు స్కూళ్ళు తెరిచే టయానికే 3 జతల యూనిఫామ్లు ఇచ్చే కార్యక్రమాలు, పిల్లలకి ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇందులో నేను అధికారులకు క్రిస్టల్ క్లియర్గా చెప్పిన ఆదేశాలు, చేనేతలు ఎంత చేయగలిగినా కానీ పర్వాలేదు, వాళ్ళకి ఆ మేరకు ఆర్డర్లు ఇవ్వండి. మిగిలినటివి మాత్రమే పవర్ లూమ్స్కు వాటికి వీటికి పోండి. ఎందుకనంటే స్కూళ్ళు తెరిచే టయానికల్లా బట్టలు సప్లై జరిగి ఆ 44 లక్షల మంది పిల్లలకు ఆ బట్టలు ఇవ్వాలి కాబట్టి డిలే ఉండకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం. ఇందులో మొదటి ప్రయారిటీ కింద చేనేతలు ఎక్కడికి ముందుకొచ్చినా కూడా ఆ డబ్బులు, ఆ ఆర్డర్ కాపీలు పూర్తిగా ఫస్ట్ చేనేతలకు సాటిస్ఫై చేసిన తర్వాతనే మిగిలినటివన్నీ కూడా మిగిలిన పవర్ లూమ్స్కు వాటికి వీటికి ఇస్తున్న పరిస్థితులు కేవలం ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా 3 జతల పిల్లలకి ఇస్తూ, ఇంతకుముందు ఎప్పుడు ఇస్తారో లేదు, ఎందుకు ఇస్తారో లేదో తెలీదు అన్న పరిస్థితిని మార్పు జరిగింది కూడా ఇప్పుడు మాత్రమే అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకమే కాదు, మిగిలిన పథకాలన్నీ కూడా, నేతన్న నేస్తంగమే కాదు, పెన్షనే కాదు, మిగిలిన పథకాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందుతూ ఉన్నాయి. అమ్మఒడైతేనేమి, చేయూతలైతేనేమి, ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా, ఆసరా అయితేనేమి, 0 వడ్డీ అయితేనేమి, ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా ఈరోజు మొత్తంగా ప్రతి ఒక్కరికి కూడా, నా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా అందుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా చూస్తే వీటికి సంబంధించి కూడా దాదాపుగా మరో 1,06,000 మందికి, మరో ఇతర సంక్షేమ పథకాలు మరో 871 కోట్ల రూపాయలు కూడా అందుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అనంటే, కారణం ఏమిటి అనంటే, ప్రతి అడుగులోనూ కూడా మీరు ముందుండాలి, మీరు బాగుపడాలి అని ఆలోచన చేసిన, చిత్తశుద్ధితో చేసిన ప్రభుత్వం మనది. కాబట్టి రాజకీయంగా కూడా ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉంటే మీ బిడ్డ ఏం చేశాడు? ఆర్కేని పిలిచి మాట్లాడి, ఆర్కే ఇది చేనేతలకు ఇవ్వాలి, సహకరించు అని చెప్పి ఆర్కేను పిలిచి మాట్లాడి ఇక్కడ చేనేత నా చెల్లెమ్మని తీసుకొచ్చి సీట్ ఇచ్చా. ఆర్కే కూడా మంచి మనసుతో తాను కూడా, అన్న మీరు ఏం చెప్పినా కానీ నేను సిద్ధంగానే ఉన్నాను అని ఆర్కే కూడా ముందుకు వచ్చినాడు. ఒకవైపున మీ బిడ్డ
చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తూ ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తూ ఉన్నారు? బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది మంగళగిరి అయినా అంతే, అది కుప్పమైనా అంతే. కుప్పంలో కూడా బీసీలు ఎక్కువ, కానీ అక్కడ చంద్రబాబు నాయుడే బీసీల సీటు తీసుకొని అక్కడే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాను గెలిచే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు. కానీ బీసీలకు అక్కడి నుంచి ఇచ్చిన పరిస్థితులు లేవు. కానీ మీ బిడ్డ కుప్పంలో కూడా బీసీనే పెట్టి ఎలక్షన్లు చేస్తూ ఉన్నాడు. తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనట్టుగా, దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా బహుశా చేసి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని విధంగా 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200 స్థానాలు ఉంటే అందులో ఏకంగా 50 అంటే 100 సీట్లు నా 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 నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఏకంగా వీళ్ళకే ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఏకంగా 200 స్థానాలకు 100 స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే అయిపోద్దు. చట్టసభలో అడుగుపెట్టేందుకు, పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు అందరూ కూడా సిద్ధం అని చెప్పి అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. ఇది ఒక రికార్డు. ఈరోజు మొట్టమొదటిసారిగా 2 ఎమ్మెల్యే టికెట్లు ఇక్కడ అమ్మకు, లావణ్యమ్మకు ఇక్కడ మంగళగిరిలోనే కాకుండా బుట్టమ్మకు ఈమగనూరులో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. 2 ఎమ్మెల్సీలు, చీరాల్లో ఒక ఎమ్మెల్సీ సునీతమ్మ కనిపిస్తుంది, ఇక్కడ హనుమంతన్న కనిపిస్తా ఉన్నాడు మీ దగ్గరే. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్లు 8 మంది, 8 మంది మున్సిపల్ చైర్మన్లు. అందులోనూ ఎక్కడ తెలుసా, అందరూ కూడా చేనేతలు ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీస్లో. ప్రొద్దుటూరు అయితేనేమి, రాయదుర్గం అయితేనేమి, వెంకటగిరి అయితేనేమి, ఎమ్మిగనూరు అయితేనేమి, జగ్గయ్యపేట అయితేనేమి, చీరాల అయితేనేమి, ధర్మవరం అయితేనేమి, ఇంకొకటి పెడనైతేనేమి, 8 చోట్ల చేనేతలు ఎక్కడైతే ఎక్కువగా ఉండారో మొత్తం అన్ని చోట్ల కూడా మున్సిపల్ చైర్మన్లుగా ఉండేది చేనేతలే ఉన్నారు. ఎందుకున్నారు అనంటే కారణం మీ బిడ్డ రూల్ తెచ్చాడు కాబట్టి. ఖచ్చితంగా 50% ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే రాజ్యాధికారంలో ఉండాలి కాబట్టి ఎప్పుడు జరగని విధంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గమే తీసుకోండి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా పేదలు ఎలా బతుకుతూ ఉన్నారు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి బ్రతుకులు ఎలా మారాలి అని ఏ ఒక్కరూ ఆలోచన చేయాల. మొట్టమొదటిసారిగా వీళ్ళ బ్రతుకులు మారాలి అని చెప్పి ఒక లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థను తీసుకొస్తూ ఏకంగా ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గం గురించి నేను చెప్తాను. ఇందులో 1,20,000 ఇళ్ళు ఉన్నాయి, 1,20,187 ఇళ్ళు ఉన్నాయి ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో. ఇందులో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎన్నిల్లో తెలుసా? అక్షరాల 1,08,408 ఇండ్లు. అంటే 1,20,187 ఇళ్లకు గాను 1,08,408 ఇళ్లకు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు,
నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. అంటే 90.1% ఇళ్లకు ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి దళారీలు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలని వాళ్ళ ఇంటికే, వాళ్ళ చేతికే, వాళ్ళ ఖాతాల్లోకే వెళుతూ ఉన్న పరిస్థితి కేవలం ఈ 58 నెలల కాలంలో మాత్రమే వచ్చిందన్నది గుర్తెరగమని కోరుతా ఉన్నా. ఈరోజు ఏ సచివాలయంకైనా మీరు చూసుకోండి. ఈరోజు మీ మంగళగిరి నియోజకవర్గంలో 83 సచివాలయాలు ఉన్నాయి. ఈ 83 సచివాలయాలకు గాను ఈ 83 సచివాలయాల్లో వెళ్ళి మీరు ఒకసారి గమనిస్తే ఆ సచివాలయాలలో బోర్డులు పెడతారు. ఆ బోర్డులలో ఎవరెవరికి ఎంతెంత వచ్చింది, ఏ స్కీమ్లో ఎంతెంత వచ్చింది అని చెప్పి బోర్డులు పెడుతూ ఏకంగా ఈ మంగళగిరి నియోజకవర్గానికి మాత్రమే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మాత్రమే పంపించిన సొమ్ము అక్షరాల ఈ 83 సచివాలయాలలో పెట్టిన డిస్ప్లేలో పెట్టిన సొమ్ము అక్షరాల 1529 కోట్ల 89 లక్షలు, అంటే 1530 కోట్ల రూపాయలు ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో ఈ 1,08,408 కుటుంబాలకు, ఈ 1,08,408 కుటుంబాలకు అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది 1530 కోట్ల రూపాయలు. ఇక నాన్ డీబీటీ తీసుకుంటే, అంటే నాన్ డీబీటీ అని అంటే ఇళ్ల స్థలాలు అయితేనేమి, గోరుముద్ద అయితేనేమి, విద్యా కానుక అయితేనేమి, పిల్లలకి ఇచ్చే ట్యాబులు అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా తీసుకుంటే మరో 735 కోట్ల రూపాయలు, అంటే 2,265 కోట్ల రూపాయలు. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మీ అందరికీ కూడా ఒక్క విషయం చెప్పడానికి. ఎందుకనంటే లావణ్యమ్మ మీ పాప లావణ్యమ్మ దగ్గర బహుశా చంద్రబాబు నాయుడు కొడుకు గారి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు. ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు 4,000 అంటాడు, ఓటుకు 5,000 అంటాడు, ఓటుకు 6,000 అంటాడు. కానీ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, డబ్బు ఇస్తే తీసుకోండి, కాదని చెప్పాలని, ఇస్తే తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. మళ్ళీ ఎవరు చేయూత ఇస్తారో అన్న వారికి మాత్రమే ఓటేయండి. మళ్ళీ ఎవరు ప్రతి సంవత్సరం నేతన్న నేస్తం ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన పిల్లల చదువులు బాగుపడతాయి, ఎవరు ఉంటే మన బడులు బాగుపడతాయి అనే వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన హాస్పిటళ్ళు బాగుపడతాయి, ఎవరు ఉంటే ఏ పేదవాడు అప్పుల పాలు కాకుండా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది అని తెలిసి ఓటు వేయండి. ఎవరు ఉంటే మన ఇంటికే పెన్షన్ డబ్బు నడుచుకుంటూ వస్తుంది అని తెలిసి ఓటు వేయండి. ఎవరు ఉంటే జన్మభూమి కమిటీల మాదిరి లంచాలు అడిగేవారు లేకుండా, ఎవరు ఉంటే నేరుగా లంచాలు వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వు చూస్తాము అని ఎవరు ఉంటే అనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఓటు వేయండి. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ప్రార్థిస్తూ, ఇక మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మైక్ మీకు ఇస్తాను. మీ తరపు నుంచి ఏదైనా మీరు చెప్తే, మీ దగ్గర నుంచి నేను ఏదైనా నోట్ చేసుకోవాల్సిన అంశాలు ఏదైనా ఉంటే అవి కూడా నోట్ చేసుకుంటాను. అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుతూ, దేవుడి దయతో ఇంకా ఎక్కువ చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మైక్ ఇక మీకు ఇస్తాను.
ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి మైక్ పంపిస్తాం. ఎవరైనా మాట్లాడాలనుకుంటే చేతులు పైకి ఎత్తే మైక్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. అక్కడ ఉంది చూడండి, మీ కింద ఉంది. మా ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మన అక్క చెల్లెమ్మల పార్టీ కదా, మనది ఆడవాళ్ళ పార్టీ కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత అక్క చెల్లెమ్మలకి ఎక్కువ ఇద్దాం. అందరికీ నమస్తే సార్. నాకు చేయూత వస్తున్నాయి సార్. మేము మగ్గం వేసుకుంటున్నాము. అక్కడ రాజగోకాల్లో ఉన్నప్పుడు ఇంట్లో మగ్గం ఉంది. మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంటే ఆర్కే సార్ గారు వచ్చి మాకు మీకు బిల్డింగ్ కట్టిస్తానమ్మా, మరి మగ్గం వేసుకుంటా బిల్డింగ్లో అంటే నేర్చుకుంటాను సార్, నాకు కావాలి బిల్డింగ్లో, నాకు ఇల్లు ఇరుకైపోయింది ఇబ్బంది అవుతుందంటే సరే అమ్మా అని పేరు రాసుకొని వెళ్ళాడు. నాకు బిల్డింగ్లో మగ్గం ఇచ్చాడు, బిల్డింగ్ రాసి ఇచ్చాడు. నేను బిల్డింగ్లో చక్కగా మగ్గం వేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇంట్లో ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నాం. ఆ చేయూత వచ్చినాయి, మగ్గం డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చాయి సార్. నమస్తే సార్. జగనన్న మీ పెద్ద కొడుకు. థ్యాంక్ యూ తల్లి. నెక్స్ట్ నా పేరు నందన్ దుర్గ, రాజీవ్ గుర్కల్ప. మైక్ దగ్గర పెట్టుకోండి అక్క. అక్క మైక్ దగ్గర పెట్టుకొని పేరు చెప్పండి. మాది నందన్ దుర్గ అండి. మాది రాజీవ్ గుర్కల్ప. మాకు మగ్గం షెడ్లు వేసి ఇచ్చారు, మగ్గం ఇచ్చారు, నేస్తున్నాము. ఆర్కే గారు బాగా తిరిగారు దాని గురించి. బాగానే మాకు చేయూత వస్తుంది, మా వారికి పెన్షన్ వస్తుంది. మరి నేస్తాం రాలే, ఇప్పటి వరకు వర్క్ షెడ్యూల్లో నేసాం కాబట్టి రాలేదు. ఇప్పుడు ఇప్పిస్తాము అన్నారు ఆర్కే గారు. నమస్తే. ఇవన్నీ వృత్తికి సంబంధించి తల్లి. నేతన్న నేస్తాము ఉంటే చేయూత లేకపోతే నేతన్న నేస్తం, ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా వచ్చే ఖచ్చితంగా ఏదో ఒకటి వచ్చే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సరే. అమ్మా దయచేసి అందరు కూర్చోండి. అన్నా అక్క అంతా కూర్చొని మీకు అందరికి చక్కగా అవకాశం ఇస్తారు. అన్న మన బాధలు వినడానికి, మన కష్టాలు వినడానికే వచ్చారు. అందరు కూర్చోండి. హలో, నేను బొబ్బా హనుమంతరావుని, మంగళగిరి రత్నవాళ్ళ చెరువు. నా పేరు బొబ్బా హనుమంతరావు. వైఎస్ఆర్ అంటే బొబ్బా హనుమంతరావు. నాకు 24,000 వస్తుంది. గత ప్రభుత్వంలో నాకు పింఛను ఇవ్వాల. జగనన్న వచ్చాక నాకు పింఛను ఇచ్చాడు. 24,000 వస్తుంది. 45 సంవత్సరాలు మా వారికి 18,000 వస్తుంది. మా మనవడికి అమ్మఒడి వస్తుంది. మళ్ళీ జగనే రావాలి. మంగళగిరి లావణ్య 20,000 మెజార్టీతో రావాలి. లావణ్య 20,000 మెజార్టీతో రావాలి. నా పేరు బొబ్బా హనుమంతరావు. నెక్స్ట్ థ్యాంక్ యూ హనుమంతరావు. నా పేరు గుంటి కమల అండి. మాది రాజు గృహకల్ప, మంగళగిరి. నాకు మగ్గం షెడ్లో ఇచ్చారు. ఇంతకుముందు ఇళ్లలో డబ్బులు వచ్చి నేతన్న నేస్తం వచ్చిందండి. ఈ అవకాశం ఇచ్చిన జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అక్క. హలో మాట్లాడండి అమ్మా. హలో, ధన్యవాదాలండి మేడం. మీరు ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా. ఆర్కే గారు ఇంతకు ముందు మా స్లమ్ ఏరియాకి రావడం జరిగింది. ప్రతి రోడ్డు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. కానీ మా ఏరియాలో రోడ్లు లేవు, ఇళ్ళ పట్టాలు లేవు. ఇవన్నీ మీరు చేస్తారా? నేను చెప్తాలే తల్లి, ఒక్క నిమిషం నేను చెప్తా. ఇంకొకటి ఒక్క నిమిషం. నీ పేరేం పేరమ్మా? మారి పేరు తల్లి పేరు చెప్పండి. కొండేటి కుమారి అండి. ఒక్క నిమిషం తల్లి, నేను చెప్పేదాన్ని. అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉందన్నా. 54,000 పట్టాలు. ఒక పట్ట కాదు, 2 పట్టాలు కాదు, ఏకంగా 54,000 పట్టాలు మనం పేదల కోసం ఇదే మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం మనం లేఅవుట్లు తయారు చేసి ఇంటి స్థలాలు పూర్తిగా ఇచ్చే కార్యక్రమంలో మనము ఇంటి పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏం జరిగింది? 54,000 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ 54,000 మంది పేదలకు ఎక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తాడో, ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ను ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ బాబు
వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే మీ బిడ్డ దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయి మీ బిడ్డ పోరాటం చేసే కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టులో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం మీ బిడ్డ చేశాడు. అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు. అయితే ఆ ఇల్లు మళ్ళీ కట్టడం మొదలుపెట్టే టయానికల్లా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఇదే మాదిరిగా కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఈ మాదిరిగా జగన్ చేస్తా ఉన్నాడు అని మళ్ళీ చెబితే మళ్ళీ సుప్రీంకోర్టు మ్యాటర్ హియరింగ్ అని చెప్పి పోస్ట్పోన్ చేస్తూ వస్తూ ఉంది. పేదలకు ఇలా 54,000కు సంబంధించిన ఇళ్ల పట్టాలు మీ బిడ్డ ఇచ్చి